Hello everyone, welcome to the next session of our Abhyasana program, a scientifically designed mains answer writing series to help all the UPSC civil service aspirants to ace their mains examination. మన తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం అభ్యాసన పేరుతో రీసెంట్గా డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసింది. ఈ సిరీస్లో భాగంగా మండే జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2, వెన్స్డే జిఎస్ పేపర్ 3, థర్స్డే జిఎస్ పేపర్ 4, ఫ్రైడే ఎస్ఏ అండ్ సాటర్డే ఆ వీక్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎవ్రీడే 9 గంటలకి క్వశ్చన్ మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అండ్ దాంతోపాటు మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో పోస్ట్ చేస్తాం. అండ్ 5 PM డీటెయిల్ డిస్కషన్ సెషన్ విత్ మోడల్ ఆన్సర్ మనకు అప్లోడ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ప్రతిరోజు మీరు ఈ పర్టికులర్ సిరీస్ని ఫాలో అవ్వడం వల్ల ఇట్ విల్ సర్వ్ ఎ ట్విన్ ఆబ్జెక్టివ్ అమ్మ. 1 ఈజ్ మీకు బేసిక్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ ఏదైతే ఉందో తెలుస్తుంది. సెకండ్, ప్రతిరోజు ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ మీద మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడం వల్ల వేరియస్ కాన్సెప్ట్స్ మీద, టాపిక్స్ మీద మీకు అవగాహన అనేటువంటిది, అవేర్నెస్ కూడా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో చక్కగా ప్రతిరోజు మన యొక్క సిరీస్ని ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది తప్పకుండా. అండ్ ఈరోజు మనం క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ ఇట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఈరోజు క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఈరోజు ట్యూస్డే కాబట్టి జిఎస్ పేపర్ 2 నుంచి క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. 250 వర్డ్స్ క్వశ్చన్, 15 మార్క్స్ ఎలికేట్ చేయడం అనేది జరిగింది. సో ఎంత సమయం వెచ్చించాలి? 9 to 11 minutes తీసుకునే ప్రయత్నం చేయాలి. సార్ 11 minutes దాటకూడదా ఒక 250 వర్డ్స్ క్వశ్చన్కి అంటే దాటొచ్చు, బట్ దట్ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఫోకస్ ఏరియాని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా నేను చెప్తాను. అండ్ ఎన్ని పేజెస్లో రాయాలి సార్ 250 వర్డ్స్ క్వశ్చన్? 2.5 pages టు మ్యాక్సిమం 3 pagesలో రాసే ప్రయత్నం చేయాలి. సార్ 3 pages దాటి 3.5 pages వరకు కానీ అలా వెళ్ళకూడదా అంటే మళ్ళీ ఫోకస్ ఏరియా ఆఫ్ దిస్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవుతుందమ్మా. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ మనం గమనిస్తే చూడండి, మనకి ఏమడుగుతున్నారంటే క్రిటికల్లీ ఎగ్జామైన్ అన్నప్పుడు మనం ఏం రాయాలి మామూలుగా? యూ నీడ్ టు డెల్వ్ డీప్ ఇంటూ ఏ పర్టికులర్ టాపిక్. ఒక పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని డీప్ ఇన్ డెప్త్ రాసేటటువంటి ప్రయత్నం చేయాలమ్మా. ఓకేనా? A to Z రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ క్రిటికల్లీ ఎగ్జామైన్ అంటున్నారు కాబట్టి యూ నీడ్ టు మెన్షన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. అంటే ఒక పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దాని ఒక పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు కూడా రాసే ప్రయత్నం చేయాలి. క్రిటికల్లీ ఎగ్జామైన్ ద ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ అగెన్స్ట్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉన్నాయో, స్వలింగ వివాహాలు ఏవైతే ఉంటాయో వాటిని లీగలైజ్ చేయడం ద్వారా, చట్టబద్ధం చేయడం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ఫర్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి మనకి మెన్షన్ చేయమంటున్నారు. వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ సోషల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సచ్ మూవ్? ఒకవేళ లీగలైజ్ చేస్తే ఎలాంటి ఇంప్లికేషన్స్ అనేటటువంటివి ఉంటాయి సమాజం మీద. సో దాని గురించి కూడా మనల్ని డిస్కస్ చేయమంటున్నారు. సో సేమ్ సెక్స్ మ్యారేజెస్ మీద మీరు ఎంతవరకు చదువుకున్నారు ప్రిపరేషన్లో అనే విషయం మీద మీరు ఎంత టైం తీసుకోవాలి అండ్ దాంతోపాటు మీరు ఎన్ని పేజెస్లో రాయాలనేటువంటిది డిపెండ్ అవుతుంది. ఫోకస్ ఏరియా లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ కాబట్టి. అండ్ ఎప్పుడైనా ఇలాంటి డైనమిక్ క్వశ్చన్స్కి ద రైట్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, సో రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో దట్ పర్టికులర్ టాపిక్ ఎందుకు ఉంది అనే విషయం మెన్షన్ చేయడం. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉంటే వాటి మీద తన వెర్డిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మెయిన్ లీగలైజ్ చేయలేము, ఎందుకంటే లెజిస్లేచర్ పరిధిలోకి మేము వెళ్ళలేము. అండ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని స్పెషల్ మ్యారేజెస్లో భాగంగా మేము చేయలేము, స్పెషల్ మ్యారేజెస్ కింద మనం కన్సిడర్ చేయలేము. అలా కన్సిడర్ చేస్తే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ యొక్క రేషనల్ అనేటటువంటి దెబ్బతింటుంది. అది కులాంతర వివాహాలు కానీ లేకపోతే ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయి వాటిని కదా లీగలైజ్ చేయడానికి తీసుకొచ్చాం. సో సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మేము ఆ పరిధిలోకి తీసుకురాలేం అనే విధంగా మనకు సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్స్కి అప్పగించడం అనేది జరిగింది ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేసేటటువంటి బాధ్యత. రీసెంట్గా సుప్రీంకోర్టు వెర్డిక్ట్ రావడం అనేది జరిగింది, రైట్? సో దాన్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేయాలన్నమాట. సో చూడండి, ఇంట్రడక్షన్ ఏం చేస్తారు? ఆల్వేస్ దిస్ గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్డ్ లిమిట్. 250 వర్డ్స్ క్వశ్చన్ అయినా 150 వర్డ్స్ క్వశ్చన్ అయినా తప్పకుండా మీరు చేయాల్సినటువంటిది నాట్ మోర్ దెన్ 2 to 3 lines. క్రిస్ప్ అండ్ షార్ట్గా ఇంట్రడక్షన్ కన్క్లూజన్ అనేటటువంటిది ఉండాలి, అంతకు మించి ఎక్కువ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్డ్ లిమిట్. ఇది మాత్రం ఈ గోల్డెన్ రూల్ మాత్రం ఫాలో అవ్వండి.
బిగిన్ విత్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు ద టాపిక్ ప్రొవైడింగ్ ఎ కాంటెక్స్ట్. చెప్పాను కదా ఎందుకు సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి క్వశ్చన్ మీరు అడగడం అనేది జరిగింది అన్నట్టుగా, మాకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్ మేము చదువుతున్నాం, రీసెంట్గా ఇది న్యూస్లోకి వచ్చింది అని చెప్పేటట్టుగా మీరు ఇంట్రడక్షన్ రాసే ప్రయత్నం చేయాలి. బాడీ చూడండి, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్, ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ట్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజ్, సో దాన్ని మెన్షన్ చేస్తారు. అండ్ ఈవెన్ కాన్స్టిట్యూషనల్ అండ్ సోషల్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మెన్షన్ చేస్తారు. సో కన్క్లూజన్, మీరు ఒక వే ఫార్వర్డ్ లేకపోతే ఏం చేయొచ్చు ఈ పర్టికులర్ విషయంలో, సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఎలా మెయింటైన్ చేయాలి దాన్ని మెన్షన్ చేసి కన్క్లూడ్ చేసే ప్రయత్నం చేస్తారు మీ యొక్క ఆన్సర్ని. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మోడల్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇంట్రడక్షన్ నాట్ మోర్ దెన్ 2 to 3 lines, conclusion not more than 2 to 3 lines, golden rule. And the purpose of introduction is to introduce your body part, and the purpose of conclusion is to conclude or summarize or provide way forward for the body part. అది గుర్తుపెట్టుకోవాలి. బాడీ పార్ట్లో మనకి ఏమడిగారు, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ట్ సేమ్ సెక్స్ మ్యారేజ్, లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అన్నారు. సో దాన్ని బ్రీఫ్గా ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేయాలి. ద లీగలైజేషన్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇన్ ఇండియా హ్యాస్ లాంగ్ బీన్ ఎ డిమాండ్ ఆఫ్ LGBTQ+ community. However, in a recent verdict, Supreme Court ఏం చెప్పింది, it passed a judgment on legalizing homosexual marriages. Instead, it passed the responsibility to the parliament and state legislatures to formulate a law for the same. సో తను దాని గురించి ఏం మాట్లాడలేక, అంటే ఇది జుడిషియరీ పరిధి కాదు, ద స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, లెజిస్లేచర్ యొక్క స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లకు మేము జోక్యం చేసుకోలేము. సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద చట్టం చేయాల్సినటువంటి బాధ్యత భారత పార్లమెంట్ది. సో వాళ్ళు డిసైడ్ చేయాలి అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని మేము స్పెషల్ మ్యారేజెస్ పరిధిలోకి తీసుకురాలేము. స్పెషల్ మ్యారేజ్ పరిధిలోకి తీసుకొస్తే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని యొక్క రేషనల్ అనేటువంటి దెబ్బతింటుందనే విధంగా కూడా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సో కరెంట్ అఫైర్స్లో ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. దట్ ఇస్ సేఫ్ వే టు ఇంట్రడ్యూస్ యువర్ ఆన్సర్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనే విధంగా అర్థం చేసుకోవాలి. సో నౌ లెట్ us look at arguments for legalizing same sex marriages in India. ఫస్ట్, సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తే అలాంటి లాభాలు ఉంటాయి. ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ అప్హోల్డ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. మన భారత రాజ్యాంగం అనేటటువంటిది ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18 ద్వారా భారత ప్రజలకి రైట్ టు ఈక్వాలిటీ గ్యారంటీ చేయడం అనేటువంటి జరుగుతుంది. రైట్, సో ఇట్ యాక్చువల్లీ గ్యారంటీస్ ఈక్వల్ ప్రొటెక్షన్ బిఫోర్ ద లా టు ఆల్ ద సిటిజన్స్. అండ్ ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, ఆర్టికల్ 21 మనకు గ్యారంటీ చేసేటటువంటి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో భాగంగా రైట్ టు డిగ్నిటీ కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది, రైట్ టు ప్రైవసీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో మ్యారేజ్ అండ్ సెక్షువల్ ఓరియంటేషన్ కంటే పర్సనల్ థింగ్ ఇంకే ఉంటుందండి, అంతకంటే పర్సనల్ థింగ్ ఇంకే ఉంటుంది మామూలుగా. రైట్, సో ఆర్టికల్ 21 ఏదైతే ఉందో అది గ్యారంటీ చేసినటువంటి రైట్ టు ప్రైవసీలోకి అండ్ రైట్ టు డిగ్నిటీలోకి మనకి ఇవి భాగంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒకవేళ సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేయకపోతే, సో దీస్ పీపుల్ LGBTQ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి సో ఈ రైట్స్ ఏవైతే ఉంటాయి, వాళ్ళకి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేసినటువంటి హక్కులు ఏవైతే ఉంటాయి వాటిని మనం లాగేసుకుంటున్నాం అనే విధంగా మనం అర్థం చేసుకోవాలి. పర్సనల్ అటానమీ అండ్ చాయిస్. ద సుప్రీం కోర్ట్ ఇన్ ద హదియా కేస్ అండ్ లతా సింగ్ కేసెస్ హ్యాస్ రూల్డ్ దట్ ద రైట్ టు చూజ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలో చూస్ చేసుకోవడం, ఎంచుకోవడం అనేటువంటిది అదొక ప్రాథమిక హక్కు. దేర్ఫోర్ సేమ్ సెక్స్ కపుల్స్ షుడ్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చూస్ దేర్ పార్ట్నర్స్ అండ్ ఫార్మ్ దేర్ ఓన్ ఫ్యామిలీస్. సో వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుని స్వేచ్ఛ వాళ్ళకు ఉండడం అనేటువంటి చేయాలి, వితౌట్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు లీగల్ ఆర్ సోషల్ శాంక్షన్స్. సోషల్ నార్మ్స్ అండ్ రూల్స్ వాళ్ళ యొక్క రైట్ ఆఫ్ చూసింగ్ దేర్ పార్ట్నర్స్ దాన్ని ఇది చేయకూడదు, ఇంపీడ్ చేయకూడదు అనే విధంగా అర్థం చేసుకోవాలి. సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజన్ యాజ్ వెల్. లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ వుడ్ గ్రాంట్ సేమ్ సెక్స్ కపుల్స్ ద సేమ్ లీగల్ రైట్స్ అండ్ బెనిఫిట్స్ యాజ్ హెట్రోసెక్షువల్ కపుల్స్. హెట్రోసెక్షువల్ కపుల్స్ ఎవరైతే ఉంటారో దట్ ఈస్ ద కన్వెన్షనల్ ట్రెడిషనల్ కపుల్స్, దట్ ఈస్ మ్యాన్ ఉమెన్ మ్యారేజ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి హక్కులు అయితే ఉంటాయో మ్యారేజ్ వల్ల, సేమ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా బెనిఫిట్స్. సో అవే బెనిఫిట్స్ కూడా వీళ్ళు కూడా పొందే అవకాశం వాళ్ళు కల్పించవచ్చు. రైట్, దిస్ వుడ్ రెడ్యూస్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, అల్టిమేట్లీ లీడింగ్ టు ఇంప్రూవ్డ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ ఫర్ ద LGBTQ కమ్యూనిటీ. ఎప్పుడైతే సుప్రీంకోర్టు 2019లో సెక్షన్ 377 ఆఫ్ IPC దాన్ని కొట్టివేయడం అనేటువంటిది జరిగిందో, దాన్ని కంప్లీట్గా డైల్యూట్ చేయడం అనేది జరిగిందో, త్రూ దట్ సేమ్ సెక్స్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డీక్రిమినలైజ్ చేయడం అనేటువంటిది జరిగిందో, సేమ్ సెక్స్ ఇంటర్ కోర్సెస్ కానీ అదర్ రిలేషన్స్ని. సో తర్వాత పీపుల్ బయటకు రావడం అనేది జరిగింది, వాళ్ళ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ని బయటికి స్వేచ్ఛగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. అలాగే మ్యారేజెస్ని కూడా లీగలైజ్ చేయడం ద్వారా, వాళ్ళ యొక్క వివాహాలకు కూడా చట్టబద్ధత కల్పించడం ద్వారా సో వాళ్ళకి ఒక స్వేచ్ఛ అనేటువంటి దొరకడం అనేటువంటిది జరుగుతుంది. సోషల్ స్టిగ్మా ఏదైతే ఉంటుందో
అది కూడా తగ్గడం అనేటటువంటి జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇన్ ఇండియాగా మనం చెప్పొచ్చు. సో నౌ లెట్ us look at arguments against legalizing same sex marriages in India. ఫస్ట్ వన్ ఏంటంటే మొరాలిటీ అండ్ రిలీజియన్ అని మనం మాట్లాడాలి. మెనీ ఇండివిజువల్స్ ఇన్ ఇండియా దే హోల్డ్ స్ట్రాంగ్ రిలీజియస్ ఆర్ మారల్ బిలీఫ్స్ అనేటటువంటివి చాలా మందికి ఉండడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు ఏం భావిస్తారు, హోమోసెక్షువాలిటీ దట్ ఈస్ అన్యాచురల్ ఆర్ సిన్ఫుల్, ఒక పాపం కింద వాళ్ళు భావించడం అనేది జరుగుతుంది. ది ఫియర్, వాళ్ళ యొక్క భయం ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేస్తే ఇట్ వుడ్ లెజిటిమైజ్ హోమోసెక్షువాలిటీకి ఒక లెజిటిమసీ వస్తుంది. దానివల్ల ట్రెడిషనల్ మారల్ వాల్యూస్ అండ్ రిలీజియస్ టీచింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా ఎరోడ్ అయిపోతాయి, అండర్మైన్ అవుతాయి. ఈ పాప పనులని ఏవైతే చెప్తున్నారో వాటిని అందరూ వాటితో ముందుకెళ్ళే అవకాశం అనేటువంటిది ఉంటుంది, రైట్? సో అందుకు సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేయకూడదు, ఎందుకంటే దట్ విల్ లెజిటిమైజ్ హోమోసెక్షువాలిటీ లెజిటిమైజ్ చేస్తే ద మారల్ వాల్యూస్ ఏవైతే ఉంటే వాటన్నిటికీ భంగం వాటిల్లడం అనేటటువంటి జరుగుతుంది అని చెప్పి కొంతమంది చెప్తారు. అండ్ లీగల్ కాంప్లెక్సిటీస్ కూడా, అపోనెంట్స్ ఆల్సో ఆర్గ్యూ దట్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ వుడ్ నెసెసిటేట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ టు ఎగ్జిస్టెంట్ లాస్, ప్రజెంట్ లాస్కి, పాలసీస్కి, సోషల్ స్ట్రక్చర్స్కి చాలా మార్పులు తీసుకురావాలి. సో దట్ ఆర్ బేస్డ్ ఆన్ హెట్రోసెక్షువల్ మ్యారేజెస్ అనమాట. దిస్ కుడ్ లీడ్ టు లీగల్ కాంప్లెక్సిటీస్ అండ్ ఛాలెంజెస్ అనేవి వస్తాయి. అండ్ దాంతోపాటు సివిల్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ తలెత్తడం అనేటటువంటిది జరుగుతుంది. విత్ రెస్పెక్ట్ టు ఇన్హెరిటెన్స్ కానీ వీటన్నింటికి చాలా ప్రాబ్లమ్స్, అడాప్షన్ కానీ వీటన్నిటి తరపున చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అనవసరమైన కాంప్లెక్సిటీస్ ఎందుకని చెప్పి కొంతమంది అంటారు. ప్రాక్టికాలిటీ అండ్ ఫీజిబిలిటీ కూడా, సమ్ ఆర్గ్యూ దట్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ కుడ్ లీడ్ టు ప్రాక్టికల్ ఛాలెంజెస్ యాజ్ వెల్. హౌ టు ట్రీట్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ యాజ్ వన్ జెండర్ బట్ ఈస్ లీగల్లీ రికగ్నైజ్డ్ యాజ్ అనదర్. అంటే ఏ విధంగా ఒక వ్యక్తి హోమోసెక్షువల్ అని చెప్పి మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది, బేస్డ్ ఆన్ వాట్, మనం ఎలా నిర్ణయించడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? సో అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్, ఒక ప్రాబ్లం కింద మనం చెప్పొచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక మగాడిగా పుట్టాడు, బట్ అతని సెక్షువల్ ఓరియంటేషన్ గే టైప్లో ఉండడం అనేది జరిగింది అనుకోండి, అంటే మ్యాన్కే అట్రాక్ట్ అవుతున్నాడు అనుకోండి. తను ఏ విధంగా అతను మ్యాన్కే అట్రాక్ట్ అవుతున్నట్టు మనం గుర్తిస్తాం, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద ప్రూఫ్, ఏ విధంగా డిసైడ్ చేస్తాం, అది ఇంపార్టెంట్ థింగ్. కాన్స్టిట్యూషనల్ అండ్ సోషల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇన్ ఇండియా చూడండి. కాన్స్టిట్యూషనల్ ఇంప్లికేషన్స్ దగ్గర వస్తే లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ కెన్ బి సీన్ యాజ్ ద కాన్స్టిట్యూషనల్ రైట్ అండ్ వే టు అప్హోల్డ్ ద డిగ్నిటీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీగా మనం చెప్పొచ్చు. వాళ్ళ యొక్క రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండ్ రైట్ టు డిగ్నిటీ ఏదైతే ఉందో దాన్ని అప్హోల్డ్ చేసేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా చెప్పొచ్చు. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని అప్హోల్డ్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ మూవ్గా మనం గుర్తించవచ్చు. హౌవెవర్ ఇట్ మే ఫేస్ అపోజిషన్ ఫ్రమ్ రిలీజియస్ గ్రూప్స్ హూ కన్సిడర్ హోమోసెక్షువాలిటీ యాజ్ సిన్ఫుల్ ఆర్ అన్యాచురల్. కానీ అపోజిషన్ మాత్రం ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి తప్పకుండా ఉంటుంది. సోషల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. లీగలైజింగ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇన్ ఇండియా హ్యాస్ సిగ్నిఫికెంట్ సోషల్ ఇంప్లికేషన్స్ యాజ్ వెల్. ఇట్ కెన్ రెడ్యూస్ ఎల్జీబీటీక్యూ స్టిగ్మా తగ్గడం అనేది జరుగుతుంది, వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ తగ్గుతుంది, వాళ్ళ మెంటల్ హెల్త్ మెరుగుపడడం అనేది జరుగుతుంది, వాళ్ళ సోషల్ ఇంక్లూజన్ మెరుగుపడడం అనేది జరుగుతుంది. హెట్రోసెక్షువల్ కపుల్స్ ఎంజాయ్ చేసేటటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది, కలెక్టివ్ రైట్స్, లీగల్ రైట్స్ అనేటటువంటి వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ మే ఆల్సో ప్రొవోక్ బ్యాక్లాష్, క్రియేట్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఛాలెంజెస్ కల్చరల్ వాల్యూస్, పొటెన్షియలీ ఎఫెక్టింగ్ సోషల్ హార్మోనీ అండ్ ఎవల్యూషన్. నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. సో పీపుల్ దీనికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు అయ్యేటటువంటి చేయొచ్చు, కల్చరల్ వాల్యూస్ ఎరోడ్ అయ్యే అవకాశం, వాటికి ఛాలెంజ్ చేసే అవకాశం అనేటువంటిది ఉండొచ్చు, సోషల్ హార్మోనీ కూడా డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇది కూడా ఒక పర్టికులర్ ప్రాబ్లం. అండ్ ఇఫ్ లుక్ ఎట్ ద కన్క్లూజన్, నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్. మళ్ళీ చెప్తున్నాను, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి కన్క్లూజన్. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఇస్ టు కన్క్లూడ్ యువర్ బాడీ పార్ట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ద లీగలైజేషన్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇన్ ఇండియా ఇస్ ఎ కాంప్లెక్స్ మ్యాటర్ విత్ కాన్స్టిట్యూషనల్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్. సో ఇది ఒక చాలా కాంప్లెక్స్ మ్యాటర్గా మనం చెప్పొచ్చు. కాన్స్టిట్యూషనల్ ఇంపాక్ట్స్ ఉంటాయి, సోషల్ ఇంపాక్ట్స్ ఉంటాయి. మనం ఏదైతే మనం మాట్లాడామో బాడీ పార్ట్లో అదే ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇట్ రిక్వైర్స్ థాట్ఫుల్ కన్సిడరేషన్ ఉండాలి. గవర్నమెంట్స్, వేరే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, ఎన్జిఓస్ కానీ, రైట్స్ యాక్టివిస్ట్ కానీ, లేకపోతే అదర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని, పాలసీ మేకర్స్, వీళ్ళందరినీ, జ్యూరిస్, వీళ్ళందరితో కమిటీ వేయాలి. లేకపోతే వీళ్ళందరినీ వాళ్ళందరి యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయి సజెషన్స్ తీసుకోవాలి. రెస్పెక్ట్ఫుల్ డైలాగ్ అనేటటువంటి ఉండాలి, చర్చలు అనేవి ఉండాలి. డెసిషన్ గ్రౌండెడ్ ఇన్ డెమోక్రటిక్ అండ్ జస్ట్, ఒక న్యాయబద్ధమైనటువంటి, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి, ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేసేటటువంటి, పీపుల్ యొక్క డిగ్నిటీని అప్హోల్డ్ చేసేటటువంటి నిర్ణయంతో ముందుకు రావడం అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా కన్క్లూడ్ చేయొచ్చు అనమాట, రైట్? సో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది ఉండాలి. అందరి యొక్క సజెషన్స్ తీసుకోవాలి, చర్చల ద్వారా ఈ సమస్య ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం కన్క్లూడ్ చేస్తాం. క్లారిటీ వచ్చిందా? దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ సెషన్ అమ్మా. మళ్ళీ రేపటి అభ్యాసన సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. బాయ్ నాన్న.